హలో మై ఫ్రెండ్స్, మేము బయటకు వచ్చాము సండే రోజు పిక్నిక్ లాగండి. అవునండి, చాలా రోజులు అవుతుంది, 3 నెలలు 4 నెలలు అవుతుంది ఊరెళ్ళొచ్చి. నాకు ఇంట్లో పిల్లలు వర్క్ సరిపోతుంది, ఇంట్లోనే ఉంటున్నాను. పిల్లలంటే బయటకు వెళ్తూ ఉంటారు, మా సార్ వెళ్తుంటారు. నాకైతే బయటికి వెళ్ళాలంటే ఇలాంటి మనశ్శాంతిగా ప్రకృతిలో ఉండాలంటే చాలా ఇష్టం. మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట, అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే నాకు పిక్నిక్ వెళ్ళాలి అంటే ఇక తీసుకొచ్చారు. మా చిన్నప్పుడు 90స్లో వెళ్ళేవాళ్ళం అండి, ఇలా మామిడి తోటలే తీసుకెళ్ళేవాళ్ళు. నాకు అట్లే అనమాట, లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. సిటీ అవుట్కట్ అంటే ఎక్కడ జంగల్ కనిపిస్తే అక్కడ కూర్చొని ప్రశాంతంగా తిందాం. ఇలా డిన్నర్లకి అట్లా బయటకు వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదండి. ఇట్లా లంచ్ ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్ళి తింటే ఎంత బాగుంటుందంటే చాలా ఇష్టం అనమాట. ఇక మా పిల్లలు సరే మమ్మీ వెళ్దామన్నారు, ఇక బయలుదేరుతున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో ఒకసారి. చూడండి ఎంత బాగుందో లొకేషన్. మా కార్ అక్కడ ఉంది, మా బాబు క్రికెట్ పెట్టుకున్నాడు. ఎంత బాగుందంటే వెదరు చాలా బాగుంది, చూస్తున్నారా? సో నేను ఏం తెచ్చానో చూపిస్తాను. ప్లేట్స్ ఇద్దరు సర్కార్ చికెన్ ఫ్రై, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్ అండి. చూసారా, బగారా రైస్, కోడిగుడ్డు పులుసు, పెరుగు, పకోడా, కీరా, చికెన్. ఓకేనా? చూసారా ఎంత బాగుందో, అసలు వెదర్ బాగుంది, లొకేషన్ బాగుంది, అసలు ప్రశాంతంగా కూర్చొని తింటున్నామండి. మేము వెళ్తున్నాము, రోడ్డున వెళ్తుంటే ఎక్కడ ప్లేస్ బాగుంటుంది, ఎక్కడ కంఫర్ట్గా ఉంటుంది కూర్చొని తినడానికి అని చూసుకుంటూ వెళ్తుంటే మాకు లక్కలో ఇక్కడ మంచి ప్లాట్ కనిపించింది అనమాట. ప్లేస్ మొత్తం గ్రీన్, వర్షాకాలం కదా, మొత్తం గడ్డి వచ్చేసింది, బాగుంది. చల్ల గాలి, వర్షం లేదు, ఎండ లేదు, మాకు వెదర్ కూడా మంచి సపోర్ట్ చేసింది. చాలా బాగుందన్నమాట. ఇక మా పిల్లలు వాళ్ళకి నాకు ఇష్టం అనమాట ఇలాంటి గ్రీనరీలో పెంచాలని. కానీ ఇక తప్పదు కదండి, జాబులు, వాళ్ళ చదువులు. నాకు ఎప్పటికన్నా సరే ఊరే వెళ్ళిపోవాలి, ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా ఊర్లో, విలేజ్లో అన్నమాట. సో నాకు అదే ఇష్టం. ఈ 4 రూములలో ఇట్లా డిన్నర్కి వెళ్ళిన ఏసీలు, 2 రూములు నాకు అసలు ఎందుకో ఇష్టం ఉండదు. ఇంట్లో రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ ప్రశాంతం కూర్చొని తింటే ఆహా, నాకు ఇష్టం. ఇప్పుడిప్పుడే మా పిల్లలు కూడా ఇదే రూట్కి వస్తున్నారు. అప్పుడైతే బయటికి వెళ్దాం, డిన్నర్కి వెళ్దాం అలా ఇలా అనేవాళ్ళు, కానీ రెస్టారెంట్కి వెళ్దామని. ఇప్పుడు వాళ్ళకి ఇలాగే నచ్చుతుంది, మా పిల్లలకు కూడా. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళది, అమ్మ వాళ్ళది అంతా, నేను పుట్టి పెరిగిందంతా విలేజే. మా అత్తయ్య గారు వాళ్ళది కూడా విలేజే. కాకపోతే మా సార్ జాబ్ కోసం మేము ఇక్కడికి వచ్చాము. ఎంత బాగుందో, చల్ల గాలి, ప్రశాంతం కూర్చొని తింటున్నాం అన్నమాట. ఇక్కడ ఇట్లా తింటుంటే ఒక ముద్ద ఎక్కువ తినేస్తాం మనకు తెలియకుండానే, తెలుసా అండి? ఇలాంటి వెదర్లో తింటుంటే మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాం, తెలియకుండానే ఎక్కువ తినేస్తాం. అంత ప్రశాంతంగా ఉందన్నమాట. మాట్లాడుకుంటూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మీలో ఎంతమందికి ఇలా తింటాం అంటే ఇష్టమో చెప్పండి నాకు. నా వీడియో చూసేవాళ్ళు ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎంత చల్ల గాలి, అసలు విపరీతంగా వస్తుంది గాలి. అసలు అన్నం తింటుంటే నా హెయిర్ మొత్తం ఇలా లేసి వచ్చేస్తున్నాయి అన్నమాట, అలా వస్తుంది గాలి. బాగుంది అసలు. నాకైతే పిక్నిక్కి వెళ్ళి చిన్నప్పుడు
అదే స్వీట్ మెమరీ గుర్తొచ్చాను, మా పిల్లలకు కూడా నచ్చింది. అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలండి ఎవరైనా సరే. మా కారు ఉందని వచ్చామనుకుంటా, కానీ బస్సు ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. అవును, వచ్చి మంచిగా ఇట్లా ప్లేస్ చూసుకొని తినొచ్చండి. కారు అనే కాదు, బస్ అన్నా వచ్చి అలా తినొచ్చు. ఎంత బాగుందో, నాకు ఇష్టం అన్నమాట. అసలు ఇన్ని రోజులు అంటే 3 months అవుతుంది ఊరు వెళ్ళక. ఊరు వెళ్తే అక్కడ బాగుంటుంది ఊర్లో, కానీ ఇక మనకు ఊరు ఉండదు కదా, విలేజ్ కాదు కదా, సిటీ కదా. ఆ సౌండ్ పొల్యూషను, అది కాక ఇంట్లోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. నాకు కొంచెం రిలీఫ్ కావాలి అని ఇలా ప్రిపేర్ చేసుకొని మేము 1:30 కల్లా వచ్చేసాం. మేము లంచ్ చేసే టైంకి 1:30 అవుతుందండి. అంటే నేను మార్నింగే 4కి లేసేసానమాట. లేచి టిఫిన్ చేసి లంచ్ ప్రిపేర్ చేసుకొని, అంటే సండే కదా కొంచెం నాకు వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇక మనకు తెలిసిందే కదా, ఎక్కువ వర్క్ ఉంటుంది. పిల్లల బ్యాగులని, షూలని అవన్నీ ఉతికేసి ప్రిపేర్ చేసుకొని వచ్చేసానమాట. ఆహా, ఎంత మంచిగా ఉందో. ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకు కామెంట్లో, ఈ వీడియో చూసేవాళ్ళు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సరేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? చూడండి, చాలా బాగుంది. చలో, ఇద్దరు డాడీ ఆడున్నారు. చూడండి, మబ్బు పట్టేసింది. మా పిల్లలు చూసారా, అక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు, కనిపిస్తుందా? అక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు. ఎంత బాగుందంటే అసలుకి చాలా బాగుందండి. ఎదురు మా సారేమో కార్లో కూర్చుంటున్నారు, పక్కనే. ఇక్కడ చూసారా, ఆవులు మేత మేస్తుంది. ఎంత బాగుందంటే సౌండ్ వినండి ఎలా అరుస్తుందో. విన్నారా? ఎంత బాగుంది, ఎంత బాగుంది సౌండ్ అసలుకి. ఆహా, ఈ గ్రీనరీలో రాక ఎన్ని రోజులు అవుతుందంటే. మా సార్ కార్ చూసుకుంటున్నారు ఎలా ఉందో ఏంటో అని. ఇక్కడ లైట్, మా పిల్లలు ఫోటో షూట్ అనమాట, ఫోటోలు దిగుతున్నారు. అసలు వెదర్ ఎంత, మా పిల్లలు ఫోటో షూట్ చేస్తున్నారు. వాళ్ళ డాడీ ఏమో వెయిట్ చేస్తున్నారు పిల్లల కోసం, ఎప్పుడు వస్తారా అని. పిల్లల సౌండ్ మాత్రం చాలా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. వెదర్
ఇలాంటి ప్లేస్ చాలా ఇష్టం అన్నమాట. అంటే ఊర్లో పెరిగిన వాళ్ళం కదా. సో ఇలాంటి నేచర్ అంటే, ఇలాంటి ప్రకృతి అంటే చాలా ఇష్టం. సౌండ్ విన్నారా? ఇది చూడండి, చూడండి ఎలా అరుస్తుంది ప్రకృతి. ఎంత ప్రశాంతంగా ఉందో. వర్షం స్టార్ట్ అయిందండి, చూసారా? ఇక ఎట్లో మేము బయలుదేరదాం అనుకునే లోపల వర్షం స్టార్ట్ అయింది. మా లక్, మేము లంచ్ చేసేదాకా వర్షం రాలేదు. ఇక ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా లొకేషన్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షం వస్తుంది. ఎక్కడికి వెళ్దాం మమ్మీ అంటున్నాడు. ఎక్కడికి వెళ్దాం, ఇలా వర్షం వస్తే ఎక్కడికి వెళ్తాం? అదేంటో మళ్ళీ మేము సిటీ రాగానే వర్షం లేదు, ఇక్కడ మొత్తం వర్షం వస్తుంది. చూసారా? వర్షం వస్తుంది. మేము సిటీకి రాగానే వర్షం లేదు. కానీ బాగుంది. నాకు ఇట్లా ప్రశాంతం కూర్చొని మస్తు, నాకైతే చెప్పలేనంత ఆనందం, హ్యాపీ అనిపించింది. ఫుల్ హ్యాపీ అనిపించింది. బాగుంది. నాకు ఎందుకో ఇట్లా ఇష్టం అన్నమాట. నా చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ గుర్తొచ్చాయి. వెళ్ళేదారిలో మొక్కజొన్నలు ఉన్నాయండి, కాల్చిన మొక్కజొన్నలు. వచ్చేటప్పుడు చూసాము, వెళ్ళేటప్పుడు చూస్తే లేవు. ఇవి జామకాయలు, నేరేడు పండ్లు ఉన్నాయి. ఇప్పుడు మొక్కజొన్న తింటేనే, అంటే ఇప్పుడు వెదర్ బాగుంది కదా, మొక్కజొన్న అయితే బాగుంటుంది అనుకున్నాం. కాల్చినవి లేవు, అయిపోయాయి అనుకుంటా, లేకుంటే వర్షానికి తీసేసారో ఏంటో. మేము సిటీ దగ్గరికి రాగానే చూడండి వెదర్ చేంజ్ అయింది. వర్షం ఆగింది, ఎండ వస్తుంది. ఇంకొన్ని ప్లేసులు ఉన్నాయి, చూసి వద్దాం అనుకున్నాం. ఏడా ఈ వర్షం వచ్చేసింది. ఇక ఇంకా మా లక్కు తిని బయలుదేరేసాము, లేకుంటే వర్షంలోనే మా మొత్తం అయిపోయేది. చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఇక్కడ చెట్లు, లొకేషన్ బాగుంది, వెదర్ కూడా బాగుంది. మంచిగా ఎండ వస్తుంది, లైట్గా వర్షం వచ్చి. ఆహా ఎంత బాగుందో. ఇలాంటి చోటు ఫోటోషూట్ బాగుంటుందంట మా పిల్లలు అంటున్నారు. కానీ ఎందుకంటే బండ్లు వస్తున్నాయి వద్దు అని మా సార్ ఆపలేదనమాట. ఎంతమందికి ఇష్టమండి ఇలాంటి ప్లేసు? నాకు తెలిసి 99% అందరికీ ఇలాంటి వెదరు, ఇలాంటి లొకేషన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరేనా ఫ్రెండ్స్? మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, కుకింగ్ వీడియోలు కూడా. సరేనా? బాయ్.